నమస్తే. నిన్న చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో నిన్న కేటీఆర్ రైతుల సమస్య పైన కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం గురించి చెప్పి దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏవి కూడా అమలు కాలేదు అని చెప్పి చెప్తా ఉండే. ఇంకోటి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కంప్లీట్ గా చేసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే కేవలం అరచేతులు వైకుంఠం చూపిస్తున్నారని చెప్పి చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా గురిపించారు. సో మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు మానవతా రాయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కేటీఆర్ గారు ఛాలెంజ్ కూడా విసిరారు, రైతు రుణమాఫీ 100% అయిపోయింది అని చెప్పి రుజువు చేస్తే మేము రాజీనామా కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రైతు రుణమాఫీ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. పుట్టగతులు ఉండవు. గతంలో వీళ్ళకి చేతగాలి రుణమాఫీ చేయటం. ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి ఏకకాలంలో చేస్తానని చెప్పి 10 ఏళ్ళు పట్టింది. వాళ్ళు చేసింది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ, మిత్తి మాఫీ అంటారు దాన్ని. వీళ్ళు 10 ఏళ్ళు జాప్యం చేయటం మూలంగా రైతుల యొక్క అప్పు పెరిగి వడ్డీ పెరిగి అసలు దాటిపోయింది. వీళ్ళు చివరికి ₹1,00,000 అంచెలంచెలుగా ఇవ్వటం మూలంగా దానికి రైతుకు ఉపయోగపడలే. అక్కడ వైఫల్యం చెందారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేస్తానంది. సరే, పార్లమెంటు ఎన్నికల నియమావళి దాటిన తర్వాత ఆగస్టు నెలలో చేశాము. ఆ తర్వాత మొన్న ఈ మధ్య మొత్తం కూడా సంపూర్ణంగా చేశాము. 25 లక్షల మంది రైతులు వచ్చారు. ఎవరైతే కొద్ది మంది పిరికడ మంది కూడా లేరు, వాళ్ళు సొంత తప్పుల కారణంగా దరఖాస్తు చేసుకోకపోవటం, వేరే ఊర్లో ఉండటం మూలంగా అట్లా ఒకవేళ రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా దరఖాస్తు చేసుకోమంటాను, చేస్తాను. ఇందులో ఏమైనా అవినీతి జరిగిన నువ్వు ఎందుకు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రజలు నీ మీద ఉద్యమాలు చేయాలా? నీ లొట్టపీస్ కేసు అన్నావు. అది లొట్టపీస్ కేసు కాదురా నాయన, అది లూటీ కేసు అని చెప్పి సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టింది, హైకోర్టు చెంపచెల్లిమనిపించింది. అయినా సిగ్గురాలే. మరి లొట్టపీస్ కేసు అన్నోడివి ఎందుకు హైకోర్టుకు పోవాలి, ఎందుకు సుప్రీంకోర్టుకు పోవాలిగా? అట్లనే మెదలకుండా ఉండొచ్చు కదా. కాబట్టి బయటికేమో మేకపోతు గంభీరత, లోన వణుకు జనుకు బెణుకు, ఎప్పుడు ఏమైందో, ఏ జైలుకు పోవాల్సి వస్తుందో, చెల్లపల్లి పంపుతారో చెంచలగూడ పంపుతారు, లాంటి తీహార్ జైలుకు పంపుతారని చెప్పి భయాందోళనలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి బట్టి మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు. దయచేసి మీరు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మీ కొడుకు మంచి మానసిక వైద్యుడిని చూపించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. లేకపోతే అదే విధంగా రాష్ట్రంలో ఏం కాలేదా? అసలు ప్రజలు ఏమైనా రోడ్డు మీదకి వచ్చిర్రా? నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తే దాదాపు ఏడాది కాలంలో 55,143 ఉద్యోగాలను వేగవంతంగా పారదర్శకంగా ఎటువంటి లీకులు లేకుండా, అరే మీకు చేత కాదా? గ్రూప్ 1 పెట్టలేదా? మీరు గ్రూప్ 2 పెట్టలేదా? ఏ పరీక్ష పెట్టినా లీకులు, జిరాక్స్ సెంటర్లో ప్రశ్నాపత్రాలు దొరుకుతుండే. అట్లాంటిది నిరుద్యోగులకు నమ్మకం కలిగించేలాగా జాబ్ క్యాలెండర్ వేస్తే, నమ్మకం కలిగించేలా, భరోసా కల్పించేలా 55,143 ఉద్యోగాలకు పరీక్ష పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే, ఇదే విధంగా ఆ రంగంలో విజయవంతంగా ముందుకు పోతుండే. వ్యవసాయ రంగంలో 25 లక్షల మందికి రుణమాఫీ చేసి 21,000 కోట్ల రుణమాఫీ చేస్తే, అదేవిధంగా రైతు భరోసా కూడా మేము ప్రజలందరికీ చెప్పుకున్నాం. 15,000 ఇస్తానన్నది 12,000 ఇస్తానన్నాం. రైతులు ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? రైతులు హాయిగా ఎందుకు? గతంలో వాళ్ళ రైతు బంధు దుబారా, మా యొక్క రైతు భరోసా నిజమైన రైతులకు ఆసరా. కాబట్టి రైతుల నుంచి వ్యతిరేక రాలే. వాళ్ళు ఎవరికి ఇచ్చారు రైతు బంధు? మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రులైన కుబేర్లకి, పెట్రోల్ బంకులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, సాగు చేయనటువంటి రాళ్లకు రప్పలకు కూడా ఇచ్చేసి వాళ్ళు 80,000 కోట్లు రుణమాఫీ కింద 12 సార్లు చేస్తే మొత్తం కలిపి 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఎప్పటి నుంచి రుణమాఫీ చేశారో అప్పటి వరకు, మొన్నటి వరకు చేస్తే అందులో 25,000 కోట్ల అనవసరంగా పేదవాడికి పోయినా వాళ్ళు బాగుపడేవాళ్ళు, వాళ్ళకి కాకుండా ఉన్నోడికే డబ్బున్నోడికే, భూస్వాములకే, వాళ్ళకే దోచిపెట్టారు. ఇది అక్రమం కాదా? అని సంక్షేమ పథకం అంటే ఎవరి కోసం? దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో అట్లాంటి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చేందుకే ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. అట్లాంటిది మీరు దుబారా చేసి తెలంగాణలో దివాలా తీయించి ఇవాళ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తెలంగాణ ప్రజల సొమ్మును ఈ విధంగా నువ్వు దారాదత్తం చేసి హక్కు ఎవడిచ్చాడు? మీకు అందుకే బుద్ధి చెప్పారంటన్నా. ఫార్ములా 1 రేసు 55 కోట్లు, అసలు క్రీడ అండి? అది ఎవరి క్రీడ? ఫార్ములా 1 రేసు కేసు అక్రమంగా పెట్టారు. కావాలంటే బహిరంగంగా ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో కావచ్చు, ఎవరైనా బహిరంగంగా చర్చకు సిద్ధం పెడదామా అని చెప్పి కూడా సవాల్ విసిరారు. అక్రమాలు చేసినవి కాబట్టి నీ మీద అక్రమంగా పెట్టారు. అక్కడ 55 కోట్ల ప్రజాధనం దారి మళ్లించడం జరిగింది. ఎందుకు మళ్లించి? మీకు అంత అవసరం ఏమొచ్చింది? ఎలక్షన్ జరుగుతుంది, ఎన్ని నిబంధనలు ఉల్లంఘన, ఎన్నికల అధికారి విధుల్లో ఉంటారు. అప్పుడు నీకు మంత్రి అయినా నువ్వు అపద్ధర్మ మంత్రివే, నువ్వు ముఖ్యమంత్రి అయినా అపద్ధర్మ ముఖ్యమంత్రి. నువ్వు ఆఫ్టర్ ఒక మంత్రివి, నువ్వు హెచ్ఎండిఏ నుంచి అంత పెద్ద మొత్తంలో విదేశాలకు డబ్బును పంపించేటప్పుడు నువ్వు ఏ విధంగా పంపాలా? భారత రాజ్యాంగంలో 299 నిబంధన ఉంది, ఆర్టికల్ ఉంది. ఆ నిబంధన ప్రకారం ఇట్లా విదేశీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి నేరుగా లేదు. వాళ్ళు ఎట్లా చేసుకోవాలి? రాష్ట్ర గవర్నర్కి చెప్పాలా,
భారత రాష్ట్రపతి పేరు మీద చేయాలి, భారత ప్రభుత్వం పేరు మీద చేయాలి. నువ్వెవడు అసలు? నువ్వు ఒక మంత్రివి, అపధర్మ మంత్రివి, నీకు హక్కులే లేవు. హక్కులు లేనప్పుడు అధికారులు ఏ విధంగా నువ్వు ప్రోత్సహించను, అధికారులు ఏ విధంగా తరలించు? అది కూడా విదేశీ సంస్థ. మళ్ళీ అది ఫార్ములా 1 రేస్ నిర్వహించే సంస్థ అయితే దాని కింద తోక సంస్థ. మళ్ళీ ఇది నిజమైన సంస్థ కాదు. అది ఇక్కడ చాలా మంది తెలియని అంశం ఏంటంటే ఫార్ములా 1 రేస్ నిర్వహించే సంస్థ వేరు, మళ్ళా దాని కింద తోక సంస్థకు డబ్బులు తరలించారు ఎన్నికల సమయంలో. ఇది అక్రమం. ఆర్బీఐకి రూల్స్ నిబంధనలు ఉల్లంఘించారు. ఇంత పెద్ద మొత్తంలో తరలించినప్పుడు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలా వద్దా? ఆర్బీఐకి చెప్పాలా వద్దా? మంత్రిమండలి ఆమోదం లేదు, ఆర్బీఐ ఆమోదం లేదు. భారత రాజ్యాంగంలో 299 నిబంధన ఉల్లంఘించారు కాబట్టి తప్పకుండా ఎంత పెద్దవాడైనా ఈ కేసులను తప్పించుకుపోలేడు. ఎందుకంటే ఇక్కడ సాక్ష్యాలు అనేది కాగితాల రూపంలో ఉన్నాయి, దస్త్రాల రూపంలో ఉన్నాయి. దాన్ని నువ్వు చెడపలేవు. కాబట్టి లొట్టపీస్ కేసు కాదు ఇది. ఇది లూటీ కేసు, ప్రజాధనం లూటీ కేసు, ఇది తెలుసుకో. కాబట్టి సుప్రీంకోర్టుకు పోయిన సుప్రీంకోర్టుని చెంపచెళ్ళు అనిపించింది, హైకోర్టు చెంపచెళ్ళు అనిపించింది. ఇకనైనా జాగ్రత్తగా మెలుసుకో. అధికారం ఉంది కానీ అహంకారంతో మెరిగితే ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు చెప్పారు, అసెంబ్లీ ఎన్నికలు చెప్పారు. రానున్న రోజుల్లో పుట్టగతులు ఉండవు. ఆ పుట్టగతులు ఉండాలంటే చేసిన తప్పుకు చెంపలు కొట్టుకో. అట్లా ఏమన్నా ప్రజలు ఏమైనా క్షమిస్తారేమో, కానీ ఇప్పట్లో క్షమించే 10 ఏళ్ల తర్వాత ఏమైనా ఆలోచిస్తారేమో. ఇప్పటి వరకు అయితే క్షమించే అవకాశం లేదు. అదేవిధంగా 49 లక్షల మందికి ఈ రాష్ట్రంలో 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అందులో జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి విలాసవంతమైన భవనాల్లో ఉన్న వాళ్ళకి కాదు, అది పేదవాళ్ళకి, స్లమ్లలో ఉన్న వాళ్ళకి అవుతుంది. ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో వాళ్ళకైతే. అదేవిధంగా 45 లక్షల మందికి 1,16,00,000 సిలిండర్లకు 45 లక్షల మందికి మేము ఉచిత 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తాను. జూబ్లీహిల్స్ లో, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి బడాబాబులకి ఇయ్యం మేము. పేదవాళ్ళకి, సామాన్యులకు, మధ్యతరగతి వాళ్ళకి ఇస్తాం. అంటే ఇన్ని ఇస్తున్నామని చెప్పి మీరు చెప్తారు, కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ చేస్తుంది. మహిళలకు కావచ్చు 2,500 తులం బంగారం, ఇవన్నీ చెప్తాను. మేము వాళ్ళకి ఎగ్గొట్టలే. ఏదో ఇందులో చెప్పింది తప్పు ఉంటే మానవతరాయి ముక్కు నేలకు రాస్తాడు, ఎక్కడ రాయమంటే అక్కడ రాస్తాడు. మరి నువ్వేం చేస్తావు చెప్పాలా, మీరేం చేస్తారో చెప్పాలా. నేను చెప్పేది ఉత్తగా కాగితాలతో మాట్లాడతాను, నోటి మాటలతో కాదు మాట్లాడేది. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో దాదాపు 108 కోట్ల మంది మహిళలు సుమారు 4,000 కోట్లు ఆదా చేసుకొని ఉచితంగా ప్రయాణించారు, ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకొని. ఇది నిజం కాదా? అదేవిధంగా మేము అన్నది ఏంది, 2,500 రూపాయలు ఇస్తున్నాం, బరాబర్ ఇవ్వబోతున్నాం. రేపు సర్పంచ్ ఎన్నికల లోపు ప్రతి మహిళకి, ఎవరైతే నిజంగా పేదరికంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం. కానీ బంజారాహిల్స్ లో వాళ్ళకి, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సినిమా తారలకు కూడా, కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకునే మహిళా తారలకు కూడా ఇవ్వమంటే ఇవ్వం. నిజమైన పేదలకు, సామాన్యులకు మేము ఇస్తాం, బరాబర్ ఇచ్చి తీరుతాం. అమలు కాబోతుంది. ఇంకేంది, ఆసరా పెన్షన్లు మేము చేయాల్సింది. ఆసరా పెన్షన్లు కూడా 2016 4,116 చేయబోతున్నాం. అది కూడా పంచాయతీ ఎన్నికల లోపు చేస్తాం. అదేవిధంగా ఇంకేంటి, దివ్యాంగులకు సంబంధించిన అంశం కూడా మేము తప్పకుండా 4,116 వస్తుంది, దాన్ని 6,000 రూపాయలు చేస్తాం. కలాస్ ఇంకా అయిపోయే సమస్య లేదు. ప్రజలకి మా మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ సంతోషంగా లేని దేవుడు అధికారం కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి అనవసరంగా మీ యొక్క బాధను ప్రజల బాధ అని చెప్పి రుద్ది కృత్రిమ ఉద్యమాలు చేస్తే ప్రజలు నమ్మరు. ఆల్రెడీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి ఎన్ని కట్టిండ్రు? దాదాపు 2,30,000 ఇల్లు కడతా అని చెప్పి చివరికి వచ్చేసరికి 60 లక్షలు కూడా పూర్తి, 60,000 కూడా పూర్తి కాదు సక్రమంగా. కాబట్టి వాటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్లు చెల్లించి పూర్తి చేస్తుంది. కాబట్టి మేము రేపు 26వ తారీఖు నుంచి, గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఉంటాయి. మళ్ళీ ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 5 ఏళ్లలో 20,50,000 పైచిలకు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి మళ్ళీ ఓట్లో పోతాం మేము. అప్పుడు అడుగు, అసలు ఆల్లేదు లేదు, ఏడాదికి వ్యతిరేకత వస్తుందా ప్రభుత్వం మీద? అరే 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తున్నాం, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నిరుద్యోగులు హాయిగా ఇలా ఉస్మానియా, కాకతీయ అని వదిలిపెట్టి ఇళ్ళగా పోయారు సెలవుల్లో. మళ్ళీ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ప్రారంభం కాగానే ఈ వర్గీకరణ అంశం వల్ల ఆగిపోయింది. మళ్ళీ వచ్చి చదువుకుందామని సిద్ధమవుతున్నారు. ఆ తరుణంలో మీకేంద్రా బాబు, మీ అధికారం పిచ్చి ఇంకా ఓపిక పట్టండి. 4 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ప్రజల దగ్గర పోదాం. కాంగ్రెస్ ప్రభుత్వం పోతే మీరు పోతారు, ఎవరు నమ్ముతారు ప్రజలు అప్పుడు చూద్దాం. అంతేగాని కృత్రిమ రైతు ఉద్యమాలు, కృత్రిమ నిరుద్యోగ ఉద్యమాలు చేసి అనవసరంగా బద్నాం అవుతున్నారు. మీ పరువు తీసుకోకండి. కాబట్టి మేమేం కోరుకుంటామంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలనుకుంటున్నాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి, బలహీనంగా ఉండొద్దు అనుకుంటున్నాం, బలంగానే ఉండండి అంటున్నాం. కాబట్టి పార్టీ ఫిరాయింపులు అనేది ఎవరిది? అది
పార్టీ ఫిరాయింపులు చేసుకొచ్చారు. ఈ యొక్క కేసు బయటకు వచ్చేసరికి దీన్ని పక్కన పెట్టడం సుప్రీంకోర్టులో పిటిషన్. ఇక్కడ హైకోర్టు చెప్పింది చాలదా మీకు? అరే 10th షెడ్యూల్లో ఉంది పార్టీ ఫిరాయింపులు అనేది. ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాన్ని కోర్టులకు కూడా నిర్ణయం తీసుకునే అధికారం లేదు, స్పీకరే తీసుకోవాలి. స్పీకర్కి విచక్షణకే వదిలేస్తున్నామని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద వేలు వేసే అధికారం వాళ్ళపైన ఎమ్మెల్యేలపైన నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉంది. మరి స్పీకర్ చెప్తావాను ఆహా ధైర్యం ఉందని దమ్ముందా? స్పీకర్కి ఆయన సొంతగా ఆలోచన ఉంటుంది, ఎప్పుడు తీసుకుంటాడో ఆయన ఇష్టం అది. మరి గతంలో మీరేం చేసిర్రా భయ్, మర్చిపోయినరా? చెప్పు. మేము ఎన్ని పోరాటాలు చేసినా మా 12 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు మేము ఎంత బాధపడ్డాం మీకు గుర్తులేదా? మీరు చేసినందుకు మేము చేయట్లే. మీ పార్టీ మునిగిపోబోతుంది, మునిగిపోయే పార్టీలు మేము బతకలేము. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రజలకు సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో దూకాల్సిందని చెప్పి వాళ్ళు చేరారు 10 మంది. దూకిన కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్ లో పోయి యోచనలు ఉన్నట్టు కొన్ని నలుగురు మంది ఎమ్మెల్యే పేర్లు కూడా వినిపిస్తా ఉన్నాయి. పెద్దగట్ట ప్రచారం వాళ్ళ మీడియాలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి అడగండి ఎవరు పోతున్నారు, ఎవరైనా పోతాడో అడగండి. ఎందుకు ఎవ్వరు పోరు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అది కూడా ఆ వార్త కూడా తొందరలోనే చూద్దరు గారు. ఫైనల్ గా చెప్పండి అన్న, మనం 2-3 రోజులు ఉంది. రఘునందన్ రావు, మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా సో ఇటు వెల్లిమెల తాండా కావచ్చు ఈ ఏరియాలో భూములు, గిరిజనుల భూములు కూడా కంప్లీట్ గా కబ్జా చేస్తున్నారు అని చెప్పి ఒక మంత్రి, మెయిన్ గా ఉన్న ఒక మంత్రి పేరు కూడా ప్రస్తావించడం జరుగుతుంది, అంటే వినిపిస్తా ఉన్న పరిస్థితి. సో ఏమంటారు దీని గురించి? అంటే మరో లగచర్ల ఘటన జరుగుతుందేమో అని చెప్పి. మరో లగచర్ల ఘటన, అది కృత్రిమ ఉద్యమం సార్. అక్కడ రైతులు వాళ్ళు గిరిజనులు ఎందుకు ధర్నా చేస్తున్నారో అనే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రి గారి దగ్గరకు ఉంటాయి. తప్పకుండా వారు ఏ నిర్ణయం తీసుకోవాలో ఓపిక పట్టండి. ఈయన పోయి ఆడ ధర్నా చేసేంత మాత్రాన నువ్వు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి సందట్లో పానకంలో పుడకలెక్క దూరినట్టే ఉంటుంది తప్ప నువ్వు ఉద్యమం చేసినట్టు లేదు ఆడ. అలా ఏదైనా నాయకత్వం అంటే పుండి మీద కారం చల్లితే దాన్ని కారం చల్లొద్దు, నయం చేసే విధంగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుంది, వాళ్ళకి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తుంది. అంత ఆషామాషిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు. గతంలో బీఆర్ఎస్ లో జరిగినట్టు తప్పిదాలు ఇందులో జరగవని చెప్పి మేము నమ్ముతున్నాం కాంగ్రెస్ కార్యకర్తగా. కాబట్టి అందరూ కూడా హాయిగా బతికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి తప్ప అందరినీ కష్టపెట్టే నిర్ణయాలు ఉండదని మీ టీవీ ద్వారా నేను చెప్తాను. సో విన్నర్ గా మానవరతారాయ్ గారు చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కంప్లీట్ గా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. నేను అలాగే లగచర్ల ఘటనకు సంబంధించి ఈ లగచర్ల మాదిరిగానే వెల్లెల తాండాల ఘటనలో కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తాను. లేదు దానిపైన ఆల్రెడీ డీటెయిల్స్ అని కూడా సేమ్ ప్రైవేట్ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళకి కూడా తక్షణం న్యాయం చేస్తామని చెప్పి కూడా తను చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ అలాగే రైతులకు సంబంధించి రుణమాఫీ సో ఆల్మోస్ట్ చేసి ఇంకా మిగతా వాళ్ళకి కొన్ని వ్యక్తిగత తప్పిదాల వల్లనే అని చెప్పేసి మానవతారాయ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్,